నమస్తే గురుగారు. హరే కృష్ణ తల్లి. రాధామోహన్ దాస్ గారు ప్రతి ఒక్క దైవ దర్శనం చేసుకుంటూ ఉంటారు. అసలు ఒక రోజు ఎక్కడుంటే ఇంకో రోజు ఎక్కడ ఉంటారో తెలియదు. ఆధ్యాత్మికంగా వెళ్ళే పర్సన్ ఇతర మతాలని గొర్రె మతం అని, ఎడారి మతం అని వాళ్ళు హట్ అవుతున్నారు గురుగారు. మీరు ఎందుకు అసలు గొర్రె మతం అని ఎందుకు అంటారు? ఫస్ట్ ఇప్పుడు మిమ్మల్ని మీడియా పీపుల్ అనొచ్చా అనకూడదా? అనొచ్చు. ఎందుకని? మీరు మీడియా వాళ్ళు కాబట్టి. మీరు హట్ అయిపోతే నేను ఎలా, ఇంక నేను ఏం రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు బైక్ మెకానిక్ వచ్చాడు, ఆ పేరు తెలియదు, బాబు మెకానిక్ అన్నాను, హట్ అయిపోతే ఎలాగ నువ్వు? మెకానిక్ అనకూడదా? అలాగా దే కాల్ దెమ్సెల్ఫ్, దే కన్సిడర్ దెమ్సెల్ఫ్ యాజ్ గొర్రెల్స్ అండ్ దే కాల్డ్ యాజ్ గొర్రెల్. నేను తప్పిపోయిన గొర్రెల కొరకే వచ్చి తిని అని వాళ్ళ బుక్కులో వాళ్ళ సో కాల్డ్ గాడ్డే చెబితే, నేను తప్పిపోయిన గొర్రెలను వెతుకుట కొరకే వచ్చి తిని అన్నాడు ఆయన వాళ్ళ బుక్కులో. సో నేను తప్పిపోయిన నా భక్తుల కొరకు వచ్చి తిని అనలేదు, గొర్రెలు అన్నాడు. గొర్రె దేనికి సాదృశ్యం? మటన్కి. దేనికి పనికొద్దామా మటన్ తప్ప? బుర్రలేదు గొర్రె. ఓ గొర్రె ఎట్టి వెళ్ళింది అనుకో, మిగిలిన గొర్రెలు ఏం చేస్తాయి? అన్నీ అటు వెళ్తుంది అని గొర్రె దాటు అంటారు. ఫోన్ ఉందా గురుగారు? ఉందమ్మా, బలిదాని రీల్ ఒకటి వచ్చింది. రైట్, అద్భుతం. మీకు సమాధానం చెప్తాను. ఇది ఒకటే కాదు, అసలు ఎంత అద్భుతం అంటే, ఒకే ఒక దెబ్బ వేశారంటే అది వేడి పెన్ను పోసి అడ్డం కరిగిపోయింది గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే పెన్ను పోసలండి ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెల్లికిలా తిరిగాను. ఎప్పుడైతే వెల్లికిలా తిరిగానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కాదమ్మా, నా ఎడమ వైపు. కానీ ఈ గొడ్డలేంటి ఇప్పుడు? మీరు ఇంకా మనం చెప్పి సాలైపోతుందమ్మా. రాయలసీమ భాషలో చెప్పాలంటే సాలైపోతుంది. కాదు, ఇప్పుడు ఆ మధ్య అంటే పాతదే కానీ కొన్ని జోక్స్ పాతవైనా బాగుంటాయి అనుకోండి. అత్త పొడుగున్నాడు మా తను ఎవరో. ఏం సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు బాబు? మా తూర్పుగోదావరి జిల్లా సార్. 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయాను. ఏమైంది? పడిపోగానే పక్కటెముకలు పట్మని ఇరిగిపోయినాయండి అంటాడు. పట్మని ఇరిగిపోయినాయి అనగానే వెంటనే బ్రహ్మానందం అరేహా అని వస్తుంది. ఆ తర్వాత మరి ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలా ఉంది? రాత్రి మీరు ప్రేయర్ చేశారు కదా సార్, ఇప్పుడు బాగైపోయింది సార్. మరి అయితే ఇప్పుడు పరిగెడదామా అంటాడు. నడుద్దామా అండో, పరిగెడదాం అంటాడు. అంతా ర్యాంప్ వేశారు. ఈ వ్యాంప్ గాళ్ళకి వేస్తే పరిగెడతారు. పరిగెడితే వెనకాల అసలు కొండ వలసది ఉంటుంది, ఎంత బాగుంటుందో. చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి అసలు నా పాయింట్ ఏంటంటే, ఈవిడికి గొడ్డలు నరికేశారు, వాళ్ళ దేవుడు బాగు చేసాడు. వాడికేమో 2 అంతస్తులు మేన పడిపోతే ఎముకలు ఇరిగిపోయినాయి, పట్టమని వాడికి అతుక్కుపోయినాయి. ఇంకొక ఆడికి కిడ్నీలో స్టోన్స్. ఆ ప్రవీణ్ భార్య అయితే పొట్లం గట్టి చూపించిందమ్మా. రాత్రి మన దేవుని మహిమ ఘనత. ఇడ్లీలో రాళ్ళు కదమ్మా, కిడ్నీలో రాళ్ళు పొట్లం కట్టించేసినాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే రాత్రి ప్రేయర్ చేశారు, పొద్దున్నకి రాళ్ళు వచ్చేసినాయి. ఆ రాళ్ళు ఎలా వచ్చినాయో తెలీదు, పొట్లం. ఇప్పుడు రాళ్ళు కిడ్నీలు బాగు చేసేస్తున్నారు, ఎముకలు అతికిచ్చేస్తున్నారు, గొడ్డలతో నరికిన వాళ్ళని బాగు చేసేస్తున్నారు. ఇన్ని చేస్తున్నారు కదా, కళ్ళజోడు లేకుండా పనికి మన బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారమ్మా? ఏమన్నంటే హట్ అయిపోతారు. ఈ జోకులు వెళ్ళలేకపోతున్నాం. కానీ నేను అసలు మా సీఎం గారికి, నేను జగన్మోహన్ రెడ్డి గారికి 4 ఏళ్ల క్రితం చెప్పాను. ఆయన జీతాలు ఇవ్వడం మొదలెట్టారు కదా, పాస్టర్ల జీతం. అసలు ప్రపంచంలో వేస్ట్ ఫెలోసే పాస్టర్లు. వాళ్ళకి జీతం ఇవ్వడం అంటే ఇంకెంత వేస్ట్. ముందు 5,000, తర్వాత 10,000. అది మన గుళ్ళో డబ్బులే. ఎక్కడి నుంచి వస్తాయి? 10,000. నేను మొన్న చూశాను, అంటే చాలా చాలా చాలామంది పాస్టర్లు సర్టిఫికెట్లో హిందువులే. ఇంకా ఇప్పుడు వీళ్ళ టాపిక్ వస్తే, ఈ పాస్టర్లో సతీబాబు తెలుసా? సతీషు, జాన్ బాబు, ఎడ్వర్డ్, జాన్ వెస్లీ,
ఇమ్మానియేలు, వీళ్ళందరికీ కామన్ ఏంటో తెలుసా? క్రైస్తవులు అనేది కామన్ కాదు, కళ్ళజోడు కామన్. ఇప్పుడు ఎంత ప్రేయర్లు చేసి ఎంతమందిని బాగు చేసేస్తున్నారే. వేదవదా కలవరి చుక్కలు 2 వేసుకుని కళ్ళజోడు లేకుండా జీవించచ్చుగా. కళ్ళల్లోకే పవర్ తెచ్చుకోలేని వాళ్ళు ఎముకల్ని ఎలా బాగు చేస్తున్నారు? అందుకే నేను చెప్పా, పవర్లెస్ జీసస్ పవర్ఫుల్ గ్లాసెస్. ఇంకోటి ఈ మధ్య ఓ పెద్ద ఆవిడ, అది అసలు మనకు పాడడం రాదు, అది బలే 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 ఆ పాట అసలు అదేదో సినిమా పాట. ఆ పాటని బలే బలే అని అసలు ఎంత కామెడీగా ఉందంటే, కామెడీ పీసు క్రైస్తవంలో యేసు, ఈ గొర్రెలు వెళ్ళిపోతే పాస్టర్ క్లాసు. అందుకే ఈ క్లాసు బై ఓర్మాసు రాధమాన దాసు. కాదమ్మా, ఇప్పుడు మనమేమో మెత్తగా అడిగినా చెప్పరు, గట్టిగా అడిగినా చెప్పరు. పోనీ ఇందాక నేను ఒక ఉపన్యాసంలో ఉంటే గొర్రెలు తెగ ఫోన్ చేసేసినాయి. పేర్లు ఏంటనుకుంటున్నావు? శ్రీనివాస్ అనే గొర్రె తెగ ఫోను, ఇంకో మోహనం, ఇంకో సుబ్రహ్మణ్యం, అంతా మనకు పుట్టిన గొర్రెలే అనుకోండి. అది వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, వీడు నమ్మింది మనం కూడా నమ్మేయాలి. నేను చెప్పి నీరసం వస్తుంది. ఏం చెప్పాలి? నేను నమ్మే రాముణ్ణి, నేను నమ్మే కృష్ణుని, నేను నమ్మే అమ్మవారిని, శివుణ్ణి. నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్పగలను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ ఇష్టం, నమ్మకపోయినా పర్లేదు, నేను చెప్తాను. నువ్వు మంచిగా, సుఖంగా, నీతిగా, నిజాయితీగా, ఆనందంగా బతుకు, ఆరోగ్యంగా బతుకు అని చెప్తాను. ఇదే మాట చెప్పి మనం మసీదులో, చర్చిలో. ఇది నెంబర్ 1. రెండోది, ఈసారి వచ్చినప్పుడు బైబిల్, ఖురాను, భగవద్గీత 3 పెట్టండి ఇక్కడ. ఇంకొక ముస్లింని, క్రిస్టియన్ కూడా పిలవండి. టేబుల్ మీద 3 పెట్టి భగవద్గీత, బైబిల్, ఖురాన్లో 3 మానవత్వానికి ఏది వ్యతిరేకంగా ఉంటే అది బ్లాక్ మార్కర్తో కొట్టేద్దాం. ఇఫ్ దే ఆర్ రెడీ, ఐఎమ్ రెడీ. చెప్పండి. మానవత్వం కదా ప్రధానం.